అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పల్లెటూరు వంటల్లో పెరుగు వంకాయ కర్రీ చేసి చూపిస్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది అనమాట, అంత బాగుంటుంది ఈ వంట. ఇంకెందుకు లేటు, వంట మొదలు పెడదాం రండి. పెరుగు వంకాయ కర్రీ కావాల్సినవండి: 1/4 కిలో వంకాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ. వీటిని కోసుకున్న తర్వాత కూర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కండ్రెక్కకుండా ఉండటానికి ఉప్పు వేసుకుని వంకాయలు కూడా కోసేసుకుందాం. మనం కోసుకున్న వంకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని పెరిగేసుకొని ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మూడు చెంచాల కారం, 1/4 చెంచా పసుపు, 3 రెమ్మల కరివేపాకు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. వంకాయ ముక్కలు కలపటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం అరగంట పాటు వీటిని పక్కన పెట్టుకుని తాలింపు రెడీ చేసుకుందాం. చూశారు కదండి, గుమగుమలాడే పెరుగు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక దించేసుకుందాం. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అసలు అంత రుచిగా ఉందన్నమాట. మనకి రుచి ఎలా ఉండిద్దంటే సేమ్ ఒక ఎండి చేప వేసుకుని కానీ మనం పచ్చి చేపలు వండుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ తగిలిద్ది అనమాట. పెరిగేసుకోవడం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అని చెప్పాను అనమాట నేను. అసలు ఈ వంట ఎలా నేర్చుకున్నానంటే, ఇదే వేసవి కాలము నేను అటు ఇటు తిరుగుతుండేదాన్ని. సెలవులు ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే నాన్నగారు వాళ్ళు పంపించినప్పుడు కానీ మా సైడ్ చిన్న చిన్న చేపలు అలా వచ్చాయన్నమాట. అవి తీసుకుని వెళ్ళేదాన్ని అనమాట. అప్పటికి వంట చేసుకునేవాళ్ళు కదా, వాళ్ళది చిల్లర కొట్టు, అంటే అమ్మమ్మ వాళ్ళది చిల్లర కొట్టు అనమాట. చిల్లర కొట్టు దిగేసరికి 12 గంట అయ్యేది. నేను ఎత్తుకెళ్ళిన చేపలు వండకుండా ముందు ఆమె ఏం చేసేదంటే ఇలా కూర వండేసేసి ముందు పెట్టేద్దామని చెప్పి ఇలా చేసేదనమాట. ఇట్లా చిన్న చిన్న వంటలు చాలా రుచిగా ఉండేవి. ఆమె మరి ఆమె చేతి తీరో తెలియదు కానీ మనకి ఒక్కొక్కళ్ళ చేతి వంట అలా ఉండిద్ది అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇలాంటి పాతకాలం నాటి వంటలు ఇంకా కావాలంటే మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి. కొంతమంది షేర్ చేయండి, ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఉంటానండి, బాయ్.